యా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఇక లాంగెస్ట్ ట్రిప్ పోతున్నాం కాశీ వారణాసికి. సో ఇప్పుడే ఇక వరంగల్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ 12కి ఎక్కితే మనం ఆడ మండే రోజు దిగుతాం మార్నింగ్. అట్లా ట్రైన్ వస్తుంది, వెయిటింగ్ ఫర్ ట్రైన్. స్టేట్ ఫ్రెండ్స్, ఇప్పుడే నాగపూర్ దాటినాం, తింటున్నాం ఇక. అరే అవి జోగే నాగపూర్ ఇప్పుడే దాటేస్తాం. మనం ఇప్పుడే జబల్పూర్లో రీచ్ అయినాం. సో టైం ఎంత అవుతుందంటే 6:47 అవుతుంది, అంటే 4:47. యా ఫ్రెండ్స్, సో ఫైనల్గా మనం ఇప్పుడే వచ్చినాం దీన్ దయాల్ రైల్వే స్టేషన్. ఈ నుంచి ఒక 7 కిలోమీటర్లు అట్టుంది కాశీకి. వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఘాట్కి వెళ్తున్నాం, నది దగ్గరికి. సో అక్కడ స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసినాం అన్నట్టు. అందుకే ఇప్పుడు మనం వాకింగ్ టు ఘాట్. యా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. ఇక పోవాలి టెంపుల్కి దర్శనానికి. యా ఫ్రెండ్స్, సో ఫైనల్ ఇప్పుడే స్నానం అయిపోయింది గంగా జలంతో. ఇక వెళ్తున్నాం దర్శనానికి. గోయింగ్ టు దర్శనం కాశీ విశ్వనాథేశ్వర్ టెంపుల్. యా మనం ఫోటోలు దిగని కానీ లోపలికి వచ్చినాం. దర్శనం అప్పుడే అయిపోయింది మనది. ఇప్పుడు ఫొటోస్ కానీ మళ్ళీ లైన్ కట్టి లోపలికి వచ్చి స్టంట్ పోతున్నాం. వాచాలో లేదంటే ఎట్నో గట్లా మేనేజ్ చేసిన నేను, ఆడు కూడా మేనేజ్ చేసాడు. సో ఫైనల్గా కాశీ విశ్వనాథేశ్వర్ జ్యోతిర్లింగం కూడా అయిపోయింది, 12వ జ్యోతిర్లింగం. సో ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి అన్నట్టు. మనం ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం శవాలని అంటు పెడతారు అండ్ పిండాలు కూడా ఇక్కడనే పెడతారు అన్నట్టు. ఈ నుంచి మనం బోటింగ్ చేద్దామని చెప్పి కాశీ విశ్వనాథ టెంపుల్ పైన ఉంటుంది. సో మనం కిందికి వస్తే ఇది ఘాట్ అన్నట్టు. సో వచ్చేసినాం ఇడికి. వాడైతే ఎవడు చూస్తున్నాడు శవాలని కాలు పెడతా అంటే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఇక బోటింగ్ ఎక్కినాం. 100 రూపాయలు బోటింగ్, ఒక హాఫ్ అన్ అవర్ అన్నాడు. ఫైనల్గా మనం పోతా ఇండియన్ పోయింది. అన్ని పొగలు వస్తున్నాయి ఇళ్ళ నుంచి. మధ్యలో ఆపేసారు, పొగలు వస్తున్నాయి అన్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఫైనల్ ఇప్పుడే బోటింగ్ అయిపోయింది. 100 రూపాయలు ఈచ్ వన్. సో వచ్చేసినాం బయటికి. ఇక వెళ్ళాలి, అట్లా తిరుగుదాం. సో మనం టెంపుల్ పక్కన ఉన్న అన్నపూర్ణ అన్నదానం దగ్గరికి వచ్చినాం తినడానికి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళేది శక్తిపీఠం కాడికి. సో వెళ్తున్నాం. మ్యాక్సిమం అన్ని దర్శనాలు అయిపోయినాయి అన్నట్టు. శక్తిపీఠం ఒకటి పెండింగ్, అక్కడికి వెళ్తున్నాం.
కాశీ విశాలాక్షి దేవి శక్తిపీఠం అయిపోయింది దర్శనం. అదే టెంపుల్ ఇప్పుడు అయిపోయింది, బయటకు వచ్చినాం. ఛార్జింగ్ అయిపోయింది. ఫైనల్గా మనం గంగా ఆరతి దగ్గరకు వచ్చినాం. సో 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ కూర్చున్నాం. గంగా ఆరతి ఏమో అక్కడ ఆ లైట్ల కాడ. సో ఇక గంగా ఆరతి తీసుకొని కాలభైరవ టెంపుల్ చూసుకొని స్టేషన్కి పోదామని ఫిక్స్ అయినాం. ట్రైన్ లేటే. గంగా ఆరతి అయిపోయింది, పోతున్నాం అన్నట్టు. ఇక తిని మహాదేవ్ కాలభైరవ్ దగ్గర పోయి ఇక పోవాలి స్టేషన్కి. ఫైనల్గా మనం కాళీభైరవ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం. ఇవి పూజ సామాన్లు తీసుకున్నాం. ఇప్పుడే 100 రూపాయలు తీసుకొని ఫైనల్గా ఇప్పుడే అయిపోయింది కాళీభైరవ్ దర్శన్. కాశీ విశ్వనాథ్ చూసుకున్నామంటే నెక్స్ట్ కాళీభైరవ్ పక్కా చూసుకోవాలి. అలా చూసుకుంటే దర్శనం కంప్లీట్ అయిపోయింది, కాశీ యాత్ర. సో అందుకే ఇక అయిపోయింది, వెళ్తున్నాం ఇక. సో ఫైనల్గా మనం స్టేషన్కి వచ్చినాం. ఇక మనకి 12 గంటలు ఉంది ట్రైన్. ఇక ట్రైన్ ఎక్కితే అయిపోయినట్టు ట్రిప్. ఫైనల్గా ఇప్పుడే దిగినాం. ఇక కాజీపేట మధ్యలో దిగినాం. అందరు ఎక్కేసిర్రు, మేము ఎక్కలేము, మాకు నచ్చలే. ఇక మేము కాజీపేటనే దిగిపోయాం. తోడు ఇంకోసారి స్పెషల్ ట్రైన్ అస్సలు ఎక్కువ. వాడు ఇడుకు ఊరుకొచ్చిండ్రు. వాడు మిమ్మల్ని కోసం పోయిండే వాడు. ఈ జనరల్ రా నాయన. 13 గంటలు డిలే తోటి ఇప్పుడే ఇక కాజీపేటలో రన్నింగ్లో దిగేసినాం. ట్రైన్ ఆపిండని చెప్పి. యాక్చువల్ అది వరంగల్ ఆగాలి.